కొత్త రైల్వే ఛార్జీలు. ఏసీ క్లాసులో కిలోమీటర్కి 2 పైసలు, నాన్ ఏసీ క్లాసులో కిలోమీటర్ పైసా పెంపు జరుగుతుందన్నమాట. సెకండ్ క్లాసు ఆర్డినరీ ఛార్జీలకు స్వల్పంగా పెరగవచ్చని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు భారత రైల్వే శాఖ రైల్వే టికెట్ల ధరలను స్వల్పంగా పెంచింది. అంటే పెంచిన ధరలు అంటే ఏసీ క్లాస్కి కిలోమీటర్ 2 పైసలు, నాన్ ఏసీ క్లాస్కి కిలోమీటర్ పైసా పెంచుతున్నారు అన్నమాట. ఇది ఒకసారి చూస్తే రైల్వే శాఖ రైల్వే టికెట్ రేట్ను స్వల్పంగా పెంచింది. పెరిగిన ధరలు అమల్లో కూడా ఇచ్చేసారన్నమాట. ఏసీ క్లాసులో అయితే కిలోమీటర్ 2 పైసలు, నాన్ ఏసీ క్లాసులో అయితే 1 పైసా చెప్పిన ఛార్జీలు పెంచారు. సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైలు టికెట్లు స్వల్పంగా పెంచారన్నమాట. జూలై 1వ తేదీ నుంచి ధరలు వస్తున్నాయన్నమాట. అంటే 500 కిలోమీటర్ల ప్రయాణికులు ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే 500 కిలోమీటర్ల లోపు ఉన్న టికెట్ ప్రయాణ ఛార్జీలు మారలేదు. ఈ కేటగిరీలో పాత ధరలు కొనసాగుతాయి. అయితే ఆర్డినరీ సెకండ్ క్లాస్లో మట్టుకు 500 కిలోమీటర్లు దాటితే మాత్రం టికెట్ ధర పెరుగుతాయి అన్నమాట. 500 నుంచి 1500 కిలోమీటర్ ప్రయాణానికి ₹5 ధర పెరుగుతుంది. 501 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్ ప్రయాణానికి ₹5 ధర పెరుగుతుంది అన్నమాట. 1501 నుంచి 2500 కిలోమీటర్ ప్రయాణానికి టికెట్ ధర ₹10 పెంచారన్నమాట. 2500 కిలోమీటర్ నుంచి 3000 కిలోమీటర్ ప్రయాణానికి టికెట్ ధర ₹15 పెంచుతున్నారు. అంటే ఆర్డినరీ సెకండ్ క్లాసులో 500 కిలోమీటర్కి ప్రతి కిలోమీటర్కు 6 పైసా ధర పెంచారన్నమాట. ఆర్డినరీ స్లీపర్ క్లాసు ఆర్డినరీ ఫస్ట్ క్లాసులో ప్రతి కిలోమీటర్కు 6 పైసా ధర పెంచారు. ప్రీమియం స్పెషల్ రైలు సేవలకి రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజు, హంసఫర్, అమృత్ భారత్, మహామన, గతిమాను, అంత్యోదయ, జనశతాబ్ది, యువ ఎక్స్ప్రెస్, ఏసీ, నాన్ ఏసీ సబర్బన్ సర్వీసులకు కూడా ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని రైల్వే శాఖ పేర్కొందన్నమాట. ఈ విధంగా రైల్వే ఛార్జీలు పెంచుతున్నారు. నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్లో కూడా ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి 1 పైసా ధర పెంచుతారు. ఏసీ క్లాసులో ప్రతి కిలోమీటర్ 2 పైసల ధర పెంచారు. అంటే మెయిల్ ఎక్స్ప్రెస్ సెకండ్ క్లాసులో, మెయిల్ ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాసులో, మెయిల్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాసులో కూడా ధర పైసా పెరిగింది. ఏసీ తరగతులపై ఏసీ చైర్, ఏసీ 3 టైరు, 3E, ఏసీ 2 టైరు, ఏసీ ఫస్ట్ క్లాసు, ఈఏ టికెట్లపై కూడా 2 పైసల ధర పెంచారు. జూలై 1వ తేదీన ఆ తర్వాత తేదీల కోసం బుక్ చేసుకున్న టికెట్లు ఈ సవరించిన ధరలు వర్తింపజేస్తారన్నమాట. ఈ మేరకు యూటీఎస్ మాన్యువల్ టికెటింగ్ వ్యవస్థలను కూడా సవరించిన కొత్త ధరలు కంపెనీ సిస్టంలో అప్డేట్ చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఎలాంటి మార్పులు చేయలేదు. వస్తు సేవల పన్ను జీఎస్టీలో కూడా ఎటువంటి మార్పు లేదని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా టికెట్ రేట్లు పెరిగాయని చెప్పుకుని వస్తున్నాను. అంటే పైసా 2 పైసలు 6 పైసలు పెరిగాయి. కానీ అయ్యే రూపాయల్లో అవుతాయన్నమాట. కొన్ని 100 కిలోమీటర్లు దాటుతాయి. కిలోమీటర్కి పైసా అంటే 500 కిలోమీటర్కి 5 పైసలు అవుతాయి. 500 కిలోమీటర్కి ₹5. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.